హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారు కదా? అస్సలు లేట్ చేయకుండా శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ జూలై 21. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ ఆర్టికల్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. అందులో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. వొకాబులరీని నెగ్లెక్ట్ చేసిన చాలామంది స్టూడెంట్స్ రేపు ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. గతంలో కూడా అదే జరిగింది. సో గ్రామర్ మాత్రం నేర్చుకుంటే సరిపోదు. ప్రిలిమ్స్ వరకు గ్రామర్ సరిపోతుందేమో, కానీ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ వెరీ గుడ్ స్కోర్ ఇన్ మెయిన్స్ లేదా టైర్ 2 అలాంటి ఎగ్జామ్స్లో మంచి స్కోర్ రావాలంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరంటే వొకాబులరీ. మీరు ప్రతిరోజు కొన్ని వొకాబులరీ నేర్చుకుంటే కానీ రేపు అనుకున్న మంచి కెరియర్ని అయితే మనం అచీవ్ చేయలేం. ఓకేనా? సో ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లోకి వెళ్ళిపోదాము. జూలై 21. ఇందులో ఏ ప్రిజమ్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అనే ఒక హెడ్లైన్ వచ్చిందమ్మా. ఏమన్నాడంటే వాడు ఏ ప్రిజమ్ అన్నాడు. మీరు చూస్తే అంతకు ముందు మనం డిస్కస్ చేసిన ఒక వొకాబులరీలో కూడా ప్రిజమ్ అనే వర్డ్ వచ్చింది. బేసికల్గా ప్రిజమ్ అనేది సైంటిఫిక్ వర్డ్, ఫిజిక్స్లో మనం ఎక్కువ వాడుతూ ఉంటాము. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఒక మనిషి ఆలోచించే విధానం. ఓకేనా? సో వ్యూ అని రాయండి. చూసేదాన్ని వ్యూ అంటాం కదా. సో VIEW వ్యూ అని రాయండి, వ్యూ. ఇక తర్వాత ఎవిక్షన్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎవిక్షన్? సో ఎవిక్షన్ అంటే ఏంటంటే రిమూవ్ చేసేయడం, తొలగించడం అంటాం. ఎవిక్షన్ అంటే రిమూవ్. ఓకేనా? రిమూవ్ చేసేయడం, క్యాన్సిల్ చేసేయడం అనే మీనింగ్ కూడా వస్తుంది. ఇక తర్వాత గ్రేజింగ్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. జనరల్గా గ్రేజింగ్ అంటే గడ్డి తినడం అంటాను, చూస్తారా? డొమెస్టిక్ యానిమల్స్కి మనం ఒక ల్యాండ్, ఒక ఏరియా పెట్టి అక్కడ వాళ్ళని బాగా చూసుకుంటాం. ఈ ఆవులు, గేదెలు, లేకపోతే ఈ డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయి కదా, గొర్రెలు, మేకలు. డొమెస్టిక్ యానిమల్స్కి ఏదైతే ఏరియా, ఒక ల్యాండ్ ఇచ్చి వాటిని మనం బాగా చూసుకుంటూ ఉంటాము, వాటికి ఫుడ్ అది పెడుతూ ఉంటాము. దాన్ని ఏమంటామంటే గ్రేజింగ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే, ఈజీగా చెప్పాలంటే గ్రేజింగ్ అంటే ఈటింగ్ గ్రాస్ అని రాసేయండి. ఓకేనమ్మా? రైట్. ఎన్క్రోచ్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్క్రోచ్డ్? పర్మిషన్ లేకుండా మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ మనం మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే దాన్ని ఏమంటామంటే ఎన్క్రోచ్డ్ అంటాం. ఇది ఎక్కువ ల్యాండ్స్కి వాడుతూ ఉంటారు. హీ ఎన్క్రోచ్డ్ హిజ్ ల్యాండ్ అంటారు, లేదా దే ఎన్క్రోచ్డ్ హిజ్ ల్యాండ్ అంటారు. సో కబ్జా అన్న మీనింగ్ వస్తుందన్నమాట. ఓకేనా? అంటే పర్మిషన్ లేకుండా మనది కాని ప్లేస్లోకి వెళ్ళి అది మన ప్లేస్ లాగా దాన్ని మనం బిహేవ్ చేస్తే ఏమంటామంటే ఎన్క్రోచ్ అంటాం. ఓకే. పాలరైజ్ అంటే ఏంటంటే విడిపోవడం అమ్మ, డివైడ్. పాలరైజ్ అయిపోతారు. కొన్నిసార్లు కొంతమంది ఫ్రెండ్స్ మధ్యన గొడవ జరిగింది అనుకోండి, వాళ్ళల్లో పాలరైజేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే కొంతమంది ఇటు, కొంతమంది అటు వెళ్ళిపోతారు. సో డివిజన్ అని రాయండి. పాలరైజేషన్ అంటే డివిజన్, విడిపోవడం. ఇది చాలాసార్లు నేను వొకాబులరీ క్లాసెస్లో చెప్తూ ఉంటాను. రెటోరిక్ అంటే ఏంటంటే అందంగా మాట్లాడడం, బట్ అవన్నీ అబద్ధాలు, అందమైన అబద్ధాలు అంటాం. అవతల వాళ్ళను మనం మోసం చేయడానికి వాడే అందమైన అబద్ధాలను ఏమంటామంటే రెటోరిక్ అంటాం. సో మీరు ఏమంటారంటే రెటోరిక్ అంటే an impressive speech but not sincere. an impressive speech but not sincere ఏమంటామంటే రెటోరిక్ అంటాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక తర్వాత తీసుకుంటే లెజిటిమేట్ అనే ఒక వొకాబులరీ కనిపిస్తుంది కదా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెజిటిమేట్ అంటే ఏదైనా పని చట్టబద్ధంగా చేయడం, లీగల్గా చేస్తే ఏమంటాం? లెజిటిమేట్ అంటాము. లెజిటిమేట్ అంటే ఏంటమ్మా? లీగల్ అంటాం, లీగల్. రైట్. ఇది చూడండి, పెర్సిస్ట్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ కనిపిస్తుందా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పెర్సిస్ట్ అంటే ఏంటంటే ఆగిపోకుండా కంటిన్యూ అవుతూ ఉంటే పెర్సిస్ట్ అంటాం. సో పెర్సిస్ట్ అంటే ఏంటంటే ఆగిపోకుండా కంటిన్యూ అవుతూ ఉంటే ఏమంటామంటే పెర్సిస్ట్ అంటాం. ఓకేనా? సో కంటిన్యూ అని రాయండి. పెర్సిస్ట్ అంటే కంటిన్యూ అని రాయండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ లైఫ్లో మీరు అనుకున్నది సాధించేదాకా ముందుకు వెళ్తూ ఉండండి. యు మస్ట్ పెర్సిస్ట్, అంతే కదా. యు మస్ట్ కీప్ గోయింగ్. పెర్సిస్ట్ అంటే కీప్ గోయింగ్ అంటాం కదా, అలా అనమాట. ఇక తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది చూడండి అమ్మా. డిస్పొసెషన్ అన్నారు. ఏమన్నారు? డిస్పొసెషన్. ఇది మీకు అర్థం అవ్వాలంటే ముందు పొసెషన్ అంటే ఏంటో తెలియాలి. పొసెషన్ అంటే ఇది నాది అనుకోవడం, ఓయింగ్ సంథింగ్, సొంతం చేసుకోవడం. పొసెషన్ అంటే టేకింగ్ కంట్రోల్ ఆఫ్ సంథింగ్.
డిస్పొసిషన్ అంటే వదిలేయడం అనమాట. సో డిస్పొసిషన్ అంటే లీవింగ్ అని రాసేయండి, లేకపోతే నాట్ హ్యావింగ్ అని రాయండి, లేకపోవడం. సో డిస్పొసిషన్ అంటే లేకపోవడం, నాట్ హ్యావింగ్ అని రాయండి. డెమోగ్రఫీ అంటే అర్థం ఏంటంటే హ్యూమన్ పాపులేషన్, మానవ జనాభా, మనుషుల జనాభా ఎంత ఉందో చెప్పేదాన్ని డెమోగ్రఫీ అంటాం కదా. అది మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో కూడా వస్తుంది. సో డెమోగ్రఫీ అంటే హ్యూమన్ పాపులేషన్కు సంబంధించి దాన్ని ఏమంటామంటే మనం డెమోగ్రఫీ అంటాం. ఇక నెక్స్ట్ వొకాబులరీ తీసుకోండమ్మా, రీకాస్ట్ అన్న వొకాబులరీ అయితే వచ్చింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రీకాస్ట్? సో రీకాస్ట్ అంటే సింపుల్గా చెప్తాను చూడండి, రీడిజైన్ అని చేయండి, రీడిజైన్ అని రాయండి. అంటే మనం ఆల్రెడీ గతంలో ఏదో ఒక డిజైన్ చేసాము, ఏదో ఒక ఐడియా వేసాము, అది కొంచెం నచ్చకపోవడం వల్ల కానీ ఇంకేదైనా రీజన్ వల్ల మనం దాన్ని మళ్ళీ రీడిజైన్ చేస్తే ఏమంటాము? రీకాస్ట్ అంటాం. ఓకేనా? రీకాస్ట్ అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వొకాబులరీ చెప్పే ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ నేను గతంలో కూడా చేశాను, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ రిలీజ్ అయింది 2025లోనే. ఐ కెన్ కాల్ ఇట్ ద బెస్ట్ నోటిఫికేషన్. అఫ్కోర్స్ బ్యాంక్, ఎస్ఎస్సి, సీజల్ ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ జాబ్స్ అయితే, ఐబీలో జాబ్ అంటే ఆ లెవెల్ వేరు, మీకు తెలుసు. అండ్ ఐబీ నోటిఫికేషన్, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన కోర్స్ మనం స్టార్ట్ చేసాము, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. మీరు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ మీకు కోర్సెస్ కనిపిస్తాయి. అందులో ఐబీ కోర్స్ అని మీకు కనిపిస్తుంది. మీరు ఆ కోర్స్ పర్చేస్ చేస్తే మీకు ప్రతిరోజు లైవ్ క్లాసెస్తో పాటు రికార్డెడ్ కంటెంట్ కూడా ఉంది. అయితే అది అందరూ చేసేదే, బట్ మనం ప్రత్యేకంగా చేస్తుంది ఏంటంటే ఇప్పటి నుంచే, అంటే స్టార్టింగ్ నుంచే ప్రిలిమ్స్కి మాత్రమే కాకుండా డిస్క్రిప్టివ్ సెక్షన్కి కూడా గైడెన్స్ అనేది మనం ఈ వారంలోనే స్టార్ట్ చేయబోతున్నాము. అంతేకాకుండా ఇంటర్వ్యూ స్కిల్స్, ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మనం ఈ వారంలోంచే స్టార్ట్ చేయబోతున్నాము. ఎవరైతే ఐబీ కోర్స్ పర్చేస్ చేశారో వాళ్ళకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయబోతున్నాము. వాళ్ళని ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాము. సో మీరు కూడా ఐబీ లాంటి అద్భుతమైన ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోవాలంటే ఈ కోర్స్ పర్చేస్ చేయండి. ఇంకా మీరు ఈ కోర్స్ పర్చేస్ చేస్తే ఒకటైతే నేను గ్యారంటీ ఇవ్వగలను, మీకు ప్రిలిమ్స్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ అమ్మ, అందులో మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. 20 out of 20 అని చెప్పను, కానీ యూ విల్ గెట్ ఏ వెరీ గుడ్ స్కోర్. అక్కడితో అయిపోకుండా మనం డిస్క్రిప్టివ్ సెక్షన్కి కావాల్సిన గైడెన్స్ నేను మీకు ఇస్తాను. ఎస్ఏ రైటింగ్, ప్రిస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, కాంప్రహెన్షన్ మీద నేను మీకు పూర్తి గైడెన్స్ ఇవ్వబోతున్నాను. అంతేకాకుండా ఇంటర్వ్యూ స్కిల్స్కి సంబంధించిన గైడెన్స్ ఇస్తాను. మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయబోతున్నాను ఆన్లైన్లో. సో ఐబీ కోర్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోండి, మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. ఐబీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా డిస్క్రిప్టివ్ సెక్షన్ రాయబోయే ఎగ్జామ్ ఉంటే మీకు ఈ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఫ్యూచర్లో మీరు ఏదైనా బ్యాంక్ ఇంటర్వ్యూ లాంటి ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యేటట్టు ఉంటే దిస్ గైడెన్స్ విల్ హెల్ప్ యూ, రైట్? సో వల్నరబుల్ అంటే ఏంటంటే చాలా బలహీనంగా ఉన్న, వెరీ వీక్. వల్నరబుల్ అంటే వెరీ వీక్ అంటాము. వల్నరబుల్ అంటే ఏంటంటే వెరీ వీక్ అంటాం, వెరీ వీక్ అంటాము. అది కాకుండా రీక్లెయిమ్ అనే వర్డ్ వచ్చింది. బేసికల్గా రీక్లెయిమ్ అంటే ఏంటంటే, క్లెయిమ్ అంటే ఏంటి, క్లెయిమ్ చేయడం అంటే ఏంటి, ఇది నాది అని చెప్పడం. సో రీక్లెయిమ్ అంటే మళ్ళీ పొందడం. అంటే అది యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ ఉంది, అది నాది, నేను ఎవరికో ఇచ్చేసాను లేకపోతే పోయింది, దాన్ని నేను మళ్ళీ తిరిగి సంపాదించుకుంటే ఏమంటామంటే రీక్లెయిమ్ అంటాం. ఓకేనా? సో రీక్లెయిమ్ అంటే తిరిగి సంపాదించడం అని రాసుకోండి, గెట్ బ్యాక్ అని రాసుకోండి. రీక్లెయిమ్ అంటే గెట్ బ్యాక్ అని రాసుకోండి, రీక్లెయిమ్ అంటే గెట్ బ్యాక్ అని రాసుకోండి. ఇక అది కాకుండా మనకు ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది, హ్యూమేన్. హ్యూమేన్ అంటే చాలా మంచి, వెరీ కైండ్ అని రాయండి. హ్యూమేన్ అంటే చాలా మంచి, వెరీ కైండ్. మనకి సినోనిమ్స్లో బెనెవోలెంట్, మునిఫిసెంట్ లాంటివి నేర్చుకున్నాం కదా, అలా అనమాట. ఇక తర్వాత రెండర్ అనే వొకాబులరీ చూడండి. రెండర్ అంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వడం. జనరల్గా రెండర్ హెల్ప్ అంటాం, రెండర్ సర్వీస్ అంటాం. సో రెండర్ అంటే ఇవ్వడం, గివ్ అని రాయండి. రెండర్ అంటే ఇవ్వడం, గివ్ అని రాయండి. తర్వాత చూడండి, పర్పెటెడ్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. పర్పెటెడ్ అంటే అర్థం ఏంటంటే అది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు, అలాంటి దాన్ని పర్పెటెడ్ అంటాం. సో పర్పెటెడ్ అంటే ఏంటంటే మే బీ ట్రూ, మే నాట్ బీ ట్రూ. మే బీ ట్రూ, మే నాట్ బీ ట్రూ అని రాయండి. పర్పెటెడ్ అంటే మే బీ ట్రూ, మే నాట్ బీ ట్రూ అని రాయండి. ఓవర్ రైడ్ చేయడం అంటే రద్దు చేయడం లేదా క్యాన్సిల్ చేయడం అని రాయండి. ఓవర్ రైడ్ అంటే రిమూవ్ చేయడం అని రాయండి. ఇక ఇన్ఫ్లమేషన్, యాక్చువల్గా చెప్పాలంటే ఇన్ఫ్లమేషన్ అంటే మంట, నిప్పు, పేలిపోవడం.
కాలిపోవడం. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటే కోపాన్ని రప్పించే. సో ఇన్ఫ్లమేటరీ అంటే కాజింగ్ యాంగర్, కోపాన్ని రప్పించే. ఇన్ఫ్లమేటరీ అంటే కాజింగ్ యాంగర్ అని రాయండి. పార్టిసన్ అంటే బ్యూటిఫుల్ వొకాబులరీరా. పార్టిసన్ అంటే ఏంటంటే సపోర్ట్. పార్టిసన్ అంటే ఎవరంటే పర్సన్ హూ సపోర్ట్స్ సంథింగ్ ఆర్ సంబడి. సో పార్టిసన్ అంటే సపోర్ట్ అని రాయండి. బుల్డోజ్డ్ అంటే మీకు తెలియంది కాదు కదా, ఉత్తరప్రదేశ్లో బుల్డోజ్ అనే వర్డ్ బాగా వింటుంటాం. బుల్డోజ్ అంటే నాశనం చేసేయడం. డిస్ట్రాయ్ అని రాయండి. బుల్డోజ్ అంటే ఏంటి? డిస్ట్రాయ్ అని రాయండి. ఇక బ్యూటిఫుల్ వొకాబులరీ 2 ఉన్నాయిరా. ఎంపతి అనే వొకాబులరీ వచ్చింది. ఎంపతి అంటే ఏంటంటే అవతల వాళ్ళను అర్థం చేసుకోగలగడం. సింపతి వేరు, ఎంపతి వేర్రా. సింపతి అంటే జాలి చూపించడం, ఎంపతి అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ అదర్స్ అని రాయండి. ఓకేనా. ఎక్స్పీడియన్సీ అంటే ఏంటంటే అడ్వాంటేజ్. పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అంటే ఏంటంటే పొలిటికల్ అడ్వాంటేజ్ అనమాట. సో ఎక్స్పీడియన్సీ అంటే రాయండి, అడ్వాంటేజ్ అని రాయండి. ఉపయోగం లేదంటే అనుకూలం అని కూడా అంటాం. అనుకూలంగా ఉండడం, అడ్వాంటేజ్గా ఉండడం అంటాం కదా. ఎక్స్పీడియన్సీ అంటే అడ్వాంటేజ్ అని రాయండి. ఓకేనా. అక్కడితో మనం జూలై 21కి సంబంధించిన శ్యామ్ సర్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నేను మీకు ఈరోజు చెప్పిన వొకాబులరీ అర్థమయ్యా అనుకుంటున్నాను. అండ్ రన్నింగ్ నోట్స్లో అయితే రాసుకున్నారనుకుంటున్నాను. ఇక నేను చెప్పిన వొకాబులరీలో ఈరోజు 3 వర్డ్స్ మీకు ఇస్తాను. వాటితో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్లో అయితే మీ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేయండి. ఓకేనా. ఎక్స్పీడియన్సీతో స్టార్ట్ చేద్దాం. ఇది వొకాబులరీ నెంబర్ 1. సో ఎక్స్పీడియన్సీతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేయండి, కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఎక్స్పీడియన్సీ అంటే అవకాశం, అనుకూలం, అడ్వాంటేజ్. ఓకేనా. ఎంపతి కూడా నాకు చాలా ఇష్టమైన వర్డ్ అమ్మ. సో ఎంపతి కూడా మీరు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేయండి. ఎంపతి అంటే అర్థం చేసుకునే గుణం, అవతల వాళ్ళను అర్థం చేసుకునే గుణాన్ని ఏమంటాం? ఎంపతి అంటాం. సో ఎంపతి అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ అదర్స్, ఇతరులు అర్థం చేసుకోవడాన్ని ఏమంటామంటే ఎంపతి అంటాము. అండ్ తర్వాత వచ్చి నేను మీకు ఇందాక అర్థమెటిక్ అనే వర్డ్ చెప్పలేదు. ఇక్కడ ఈ సెంటెన్స్ ప్రకారం అర్థమెటిక్ అంటే ఏంటంటే లెక్కలు. రాజకీయాల్లో కొన్ని లెక్కలు ఉంటాయి కదా, క్యాలిక్యులేషన్స్ అనమాట. ఓకేనా. అర్థమెటిక్ అంటే క్యాలిక్యులేషన్స్. సరే, ఇక థర్డ్ వొకాబులరీ ఏం చేద్దాము? థర్డ్ వొకాబులరీ ఒకసారి చూడండి. రైట్. ఓవర్ రైడ్తో రాయండి. ఇది మంచి వర్డ్ కదా, గుర్తుంటుంది మీకు ఎగ్జాంపుల్ రాస్తే. సో ఓవర్ రైడ్తో ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే రాయండి. ఓవర్ రైడ్ అంటే ఏంటంటే రద్దు చేయడం లేదా క్యాన్సిల్ చేయడం. రద్దు చేయడం లేదా క్యాన్సిల్ చేయడాన్ని ఏమంటాం? ఓవర్ రైడ్ అంటాం. దాంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అయితే తయారు చేయండి. శ్యామ్ సర్స్ వొకాబులరీ ప్రోగ్రాంలో మనం చెప్తున్న వొకాబులరీ మీకు చాలా హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నేను కొంచెం బిజీ ఉండడం వల్ల ఎప్పుడైనా మీకు వొకాబులరీ వీడియో, శ్యామ్ సర్స్ వొకాబులరీ వీడియో మీకు ఇవ్వడం కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా అయితే ఇస్తాను. అండ్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. 2025లో మంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి నాన్న. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి బెస్ట్ సపోర్ట్, బెస్ట్ గైడెన్స్ ఇవ్వడానికి వీఆర్ వెరీ మచ్ వర్కింగ్ హార్డర్ దాన్ బిఫోర్. అండ్ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ రోజు రోజుకి గ్రో అవుతోంది. అండ్ మనకి స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడం జరుగుతోంది. మనకి డిటిపి ఆపరేటర్స్, అలాగే టైపిస్ట్స్, అలాగే టెలికాలర్స్, వీడియో ఎడిటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, డిజిటల్ మార్కెటర్స్, బయటకు వెళ్ళి మార్కెట్ చేసే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఇలా డిఫరెంట్ పొజిషన్స్ని మనం రిక్రూట్ చేసుకుంటున్నాము. లాస్ట్ 2 days ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. మనకి ఇప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అలాగే టెలికాలర్స్ రిక్వైర్మెంట్ ఉంది. టెలికాలర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైనా ఫుల్ టైం, పార్ట్ టైం వద్దు, ఫుల్ టైం కావాలి. ఎవరైనా టెలికాలర్ జాబ్కి వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ టెలికాలర్ జాబ్ చేస్తాను అనుకుంటే మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంది, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. టెలికాలర్ జాబ్కి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఓకేనా. అండ్ టెలికాలర్ జాబ్కి అప్లై చేసే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద, ఈ సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో కలుస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.